షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వంశీని నేను కొత్తగా చెడగొడుతున్నట్టు చెప్తున్నావు. ఇంతకు ముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాడు. వంశీ తాగుబోతు అవ్వాలని మాకు మాత్రం కోరికగా ఉందనుకుంటున్నావా? అన్నీ అందుబాటులో అక్కడ పెట్టినా నిజంగా వంశీ తాగకూడదు అనుకుంటే మాట మీద నిలబడితే తాగకూడదు మరి. అవునత్తయ్య, ఆ, బావ చిన్నపిల్లడేం కాదు కదా బలవంతంగా తాగించడానికి. బావ మనసు మందుని కోరుకోకపోతే ఖచ్చితంగా తాగుడు. ఆ, పద బేబీ. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది వసుంధర. నువ్వే వంశీని కాపాడాలమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని విడిచిపెట్టనని నాకు మాటివ్వు. మేడం, వంశీ సార్ బాధల్ని మర్చిపోవాలని ఐరేంద్రి మేడం అలా చేయలేదు. మర్చిపోయిన వ్యసనాల్ని గుర్తు చేస్తున్నారు. వంశీ సార్ని తిరిగి మత్తకి బానిసని చేయాలనుకుంటున్నారు. అర్థమవుతుందమ్మా. ఇలాంటి వాళ్ళు నా బిడ్డ చుట్టూ ఉన్నారు కాబట్టే నువ్వు దగ్గరుండి వాణ్ణి కాపాడాలని చెప్తున్నాను. అది నా బాధ్యత మేడం. వంశీ సార్ని కాపాడుకుంటాను. మీరు బాధపడకండి. నీ మీద నాకు నమ్మకం ఉంది వసుంధర. నిన్ను అవమానించేవాళ్లే తప్ప అభినందించే వాళ్ళెవరూ లేరిక్కడ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వంశీతోనే ఉంటానని నాకు మాటివ్వు. మాటివ్వు వసుంధర. మాటిస్తున్నాను మేడం. దేవుళ్ళంటి తాతయ్యని పోగొట్టుకున్నాను. నన్ను కడుపులో పెట్టి చూసుకున్న అమ్మా నాన్నల్ని కోల్పోయాను. ఒంటరి దాన్నై రోడ్డు మీద నుంచున్నప్పుడు కూడా మీరే ఆదరించి అక్కడ చేర్చుకున్నారు. మీరు నాకు దేవత మేడం. మీలో అమ్మ, నాన్న, తాతయ్య, నా రాముడు అందరూ ఉన్నారు. ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష. జీవితాంతం వంశీ సార్ని కాపాడుకుంటానని మీకు మాటిస్తున్నాను మేడం.